సీక్వెల్ పుష్ప 2 ఆల్మోస్ట్ పూర్తవడానికి సిద్ధంగా ఉంది. 80% పైనే పూర్తయిన ఈ సినిమా గట్టిగా 2 నెలలు షూటింగ్ చేస్తే ప్యాకప్ చెప్పేయొచ్చు. అలాంటిది ఎందుకు ఆగస్టు 15న రిలీజ్ డేట్గా ఎంచుకున్నారో తెలుసా? దాని వెనుక 700 కోట్ల లాభాల కారణం ఉంది. రిలీజ్కి ఇంకా 8 నెలల టైం ఉంది. కానీ ఈలోపే 410 కోట్ల బిజినెస్తో అది కూడా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో కిక్కిస్తోంది. 110 కోట్ల లాభం ఆల్రెడీ సొంతమైంది. మరి మిగతా లెక్క అక్కడే కిక్కుంది. రిలీజ్ డేట్ ని చాలా దూరం పెట్టడానికి సాలిడ్ రీజన్ ఉంది. అదేంటో మీరే చూడండి. పుష్ప 2 రిలీజ్ డేట్ ఆగస్టు 15న ఫిక్స్ చేశారు. గట్టిగా షూటింగ్ స్పీడప్ చేస్తే ఫిబ్రవరి 15లోగా ప్యాచ్ వర్క్ తో సహా పూర్తవుతుంది. అంటే ఏప్రిల్ లేదా జూన్ లో కూడా పుష్ప 2 రావచ్చు. కానీ ఎందుకని పని కట్టుకుని మరి ఆగస్టు 15కి ఫిక్స్ చేశారు? గ్రాఫిక్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ కి, అలానే ప్రమోషన్ కోసం టైం బాగా కేటాయించాలనే ఇలా చేస్తున్నారని అన్నారు. కానీ అసలు కారణం వేరే ఉంది. పుష్ప 2 రిలీజ్ కు ముందే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 410 కోట్లు రాబట్టేస్తోంది. ఆల్రెడీ ఆడియో రైట్స్ 60 కోట్లు రాబడితే అన్ని భాషల శాటిలైట్ రైట్స్ 150 కోట్లకు కొనుగోలు చేసిందట స్టార్ సంస్థ. ఇక డిజిటల్ రైట్స్ ఏకంగా 200 కోట్లు పలికాయి. మొత్తంగా చూస్తే ఈ నాన్ థియేట్రికల్ రైట్సే ఉన్నాయి. ఇక థియేట్రికల్ రైట్స్ ఏ రేంజ్లో సేల్ అవుతున్నాయంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 190 కోట్లు వచ్చేలా ఉన్నాయట. ఆల్మోస్ట్ డీల్ ఓకే అయిందిట. 5 డిస్ట్రిబ్యూటర్స్, అందరూ దిల్ రాజు టీం ఒకటని తెలుస్తోంది. తమిళ, కన్నడ, మలయాళం రైట్స్ మొత్తంగా 45 కోట్లని తెలుస్తోంది. కేవలం హిందీ రైట్సే 125 కోట్లని తెలుస్తోంది. అంటే ఓవర్సీస్ రైట్స్ కాకుండా టోటల్ ఇండియా వైడ్ థియేట్రికల్ రైట్స్ 310 కోట్లని తెలుస్తోంది. సో నాన్ థియేట్రికల్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ మొత్తంగా చూస్తే 715 కోట్ల లెక్క తేలుతోంది. ఇక హిట్ అయ్యి 1000 కోట్ల వసూళ్లు వస్తే ఆ లాభాల లెక్క మారే ఛాన్స్ ఉంది. ఎలా చూసినా ఇలా సినిమా బిజినెస్ భారీగా పెంచుకునేందుకు ఆగస్టు 15 వరకు టైం తీసుకుంటోందట ఫిలిం టీం. ఇలా అయితే ఓవైపు గ్రాఫిక్స్ లాంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కి టైం కుదురుతుంది. అలానే కనీసం 3 నెలలు ప్రమోషన్ కోసం ఫిలిం టీం దేశవ్యాప్తంగా చక్కర్లు కొట్టేందుకు సమయం ఉంటుంది. అందుకే అంత దూరంగా విడుదల తేదీని ఫిక్స్ చేసిందట సినిమా టీం.